రాష్ట్ర వ్యాప్తంగా దస్తగిరి హత్యపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పరస్పర ఆరోపణలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఏమో వైసీపీ శ్రేణులు మాత్రం తమను ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నట్టు ఆరోపిస్తుంటే, వైసీపీ నేతలే హత్యల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్టు కూడా టీడీపీ శ్రేణులు మండిపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి గారు ఆయన అడిగి తెలుసుకున్న పెద్దది. చెప్పండి, ఎలా చూడాలి? వాళ్ళేమో టీడీపీ ఇట్లా హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుంది, మమ్మల్ని కావాలని ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నటువంటి భావన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ శ్రేణులు కూడా ఏమంటున్నారంటే, రాయలసీమ ప్రాంతంలో కృష్ణా జలాలు పారాల్సినటువంటి ప్రాంతంలో రక్తాన్ని పారిస్తున్నారు వైసీపీ శ్రేణులు అంటున్నారు. ఎలా చూడాలి దీన్ని? ఈరోజు పెద్ద దస్తగిరి కేసు పూర్తిగా పోలీసులు లోతైన విచారణ చేయడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్లకు షెల్టర్ ఇవ్వడం కానీ, ఈరోజు పెద్ద దస్తగిరి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు, అంటే మరీ ముఖ్యంగా రవీంద్రారెడ్డి గారి కుటుంబ సభ్యుల సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యం కనపడింది అక్కడ. కాబట్టి పెద్ద దస్తగిరిని చంపిన వాళ్ళకి షెల్టర్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ నాయకులు, పరామర్శించింది వైఎస్ఆర్సీపీ నాయకులు. డాక్యుమెంట్స్ కూడా ఈరోజు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడి పేరు మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కూడా ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది కేవలం ఒకటి ఆస్తులు వాళ్ళ పేరు మీద ఉన్నాయి, వాళ్ళే పరామర్శించడం, వాళ్ళే చంపించడం, షెల్టర్ ఇవ్వడం. అదేవిధంగా రవీంద్రారెడ్డి గారు మా మేయర్ క్యాండిడేట్ అని కూడా చెప్పడం. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళే చంపి వాళ్ళే దొంగ అన్నట్టు ఉంది ఈ పరిణామం. కాబట్టి గతంలో కూడా మేము చెప్పడం జరిగింది, ఏ తప్పు చేసినా ప్రజాస్వామ్యంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మేము కూడా ఏదన్నా తప్పులు చేస్తున్నా కూడా మమ్మల్ని కూడా క్షమించలేని పరిస్థితి ఉంది మా నాయకుడు. కాబట్టి ఇది కేవలం ఒక వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ ఆస్తులు లావాదేవీలు, లేదంటే వాళ్ళ క్యాండిడేట్గా ఉంటే రేపు ఇబ్బంది పడతారేమని జరిగిన విషయమని కూడా నేను ఈరోజు చెప్తాను. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన పరస్పరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటారు. ఏదైతే వైసీపీ శ్రేణులు గురు శిష్యుల బంధాన్ని చాటుకున్నారన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ పనులు ఆగిపోయాయి అన్నటువంటి వాదన వాని వినిపిస్తున్నారు. మరోవైపు టీడీపీ మాత్రం అదేం కాదు, కేవలం చెన్నైకి తాగునీటి అవసరాల కోసం తీసుకెళ్లారు, కేవలం రాయలసీమ మీద ఎలాంటి ఆయనకు ఆకాంక్ష లేదన్నటువంటి భావన వ్యక్తం అవుతుంది. ఎలా చూడాలి దీన్ని? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఒకదాన్ని కేవలం వాళ్ళకు సంబంధించిన పెద్దలకు కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఆ రోజు చేయడం జరిగింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద చెన్నై డ్రింకింగ్ వాటర్ అని చెప్పి జీవోలో ఇచ్చి, ఈరోజు మేము శ్రీశైలంలో అతి తక్కువ నీళ్ళు ఉన్నా కూడా మేము ఎత్తిపోతల పథకాన్ని మేము తీసుకొని వస్తున్నాము, మాకు రాయలసీమ మీద ప్రేమ ఉందని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఈరోజు రాయలసీమలో మనకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ విధంగా కృష్ణా జలాలు కిందికి పోకోకుండా అక్కడ ఒక స్కీమ్ని తీసుకొని వచ్చేసి ఈ కృష్ణా జలాలను మనకు రాయలసీమకు వాడుకునే విధంగా ఈరోజు చేయడం జరిగింది. కాబట్టి ఒక్కటే ఆలోచన చేయండి, ఆల్రెడీ జిఎన్ఎస్ఎస్ కెనాల్స్ పూర్తి స్థాయిలో మనకు మట్టి పనులు అయిపోయినా కూడా మళ్ళా పిఎల్ఆర్ అనే సంస్థకు కానీ, లేకపోతే వాళ్ళ అనుకూలంగా ఉన్న పెద్దలకు కాంట్రాక్ట్లు ఇవ్వడము, దాని ద్వారా దోచుకోవడం తప్ప ఏమే కానీ రాయలసీమ ప్రేమ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏ రోజైతే ఈ ఎత్తిపోతల స్కీమ్ని మనం స్టార్ట్ చేసినామో, తెలంగాణలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురువు గారే, కేసీఆర్ గారే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాన్ని ఈరోజు దాన్ని ఈరోజు వీళ్ళు మా మీద నెట్టడం జరుగుతూ ఉంది, రేవంత్ రెడ్డి ఈడ చంద్రబాబు నాయుడు గారని. కానీ అసలైన విషయం ఏంటంటే, ఆ రోజు మేము కొట్టినట్టు ఉంటుంది, మీరు ఏడ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఆ రోజు కేవలం ఈ మట్టి పనులకు వీళ్ళ ధనదాహనానికే ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఇప్పటికే కొప్పర్తి పారిశ్రామిక వాడని గుర్తించడం జరిగింది. అయితే
అదేవిధంగా మీ ప్రాంతంలో ఏదైతే జమ్మలమూడు నియోజకవర్గంలో ప్రధానంగా జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో కూడా ఉక్కు పరిశ్రమ ప్రారంభం కాబోతుంది. ఈ తద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, ఏంటి అసలు విషయం? అదే దాదాపు రాయలసీమలో మరీ ముఖ్యంగా కడప జిల్లా కొప్పర్తిని ఎస్సీజెడ్గా ప్రకటించడం, 2,000 కోట్లు బడ్జెట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ని కూడా ఈరోజు దాదాపు 3,200 ఎకరాలు, దాంతో 2,000 ఎకరాలు సోలార్ ప్లాంట్కి, 200 ఎకర్స్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కి. మొత్తంగా ఇది ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కడప జిల్లాలో కొప్పర్తి కానీ, అటు సైడు జమ్లవడుగులో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కానీ, మరీ ముఖ్యంగా మైలవరం సోలార్ పార్క్ కానీ, పంపుడ్ స్టోరేజ్లో కూడా చాలామందికి స్థానికులకు, ఐటీఏ చదువుకున్న వాళ్ళకు, 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకు, డిప్లొమా ట్రిపుల్ ఈ చదువుకున్న వాళ్ళకి అందరికీ ఉద్యోగ అవకాశాల విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో మన కడప జిల్లా వ్యాప్తంగా ఉద్యోగాలు కల్పించే విషయంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చాలా ముందడుగేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా ఈరోజు దాల్మియా కూడా సెకండ్ ప్లాంట్ రాబోతుంది. అల్ట్రాటెక్ కూడా ఇప్పుడు ఐసీఎల్ కూడా అల్ట్రాటెక్ టేక్ ఓవర్ చేసింది. వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు స్థానికులకు ఇచ్చే విషయంలో కూడా మేము కూడా మన గట్టిగా యాజమాన్యంతో గట్టిగా పోరాటం చేయడం జరిగింది. వాళ్ళు కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒప్పుకోవడం కూడా జరిగింది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కానీ, డైలీ లేబర్ కానీ, లేకపోతే కొంతమంది మా సొంతంగా ఉండి పనిచేసిన వాళ్ళకు ట్రాన్స్పోర్ట్లు తీసుకోవడం కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా సిమెంట్ ఫ్యాక్టరీల విషయంలో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మాకు హామీ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద ఏదైతే దస్తగిరి హత్య వ్యవహారంలో కేవలం వైసీపీ శ్రేణుల ప్రమేయమే ఉంది. ఎందుకంటే కీలకమైనటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి కాబట్టి అనుమానాలన్నీ వైసీపీ శ్రేణుల వైపు చూపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే త్వరలో ఒక కీలక వ్యక్తి ఎవరైతే వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రమేయంతోనే ఈ హత్య జరిగిందంటూ కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యం. అదేవిధంగా ఏదైతే కడపలో ప్రధానంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే దిశగా అడుగులు వేయబోతున్నాం. టీడీపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా గురు శిష్యుల బంధాన్ని చాటుకుంది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పనులు జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే, ఆపింది కూడా ఆయన హయాంలోనే. ఆపింది ఎవరో కాదు, కేవలం ఏదైతే టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఓ కార్యకర్త ఈ పనులను ఆపాడు. అప్పట్లో ఎందుకు కోర్టు పరంగా కావచ్చు, అదేవిధంగా కేంద్రం నుంచి ఎందుకు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా రాయలసీమ ప్రాజెక్టు చెప్పకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి భావన మనతో పడినటువంటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా రాముతో కిషోర్, RTV కడప నుంచి.